ఢిల్లీలో పోగొట్టుకున్న పదవిని పంజాబ్లో పొందొచ్చా? ఇతర పార్టీలో అయితే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్ తలుచుకుంటే ఏదైనా సాధ్యం కావచ్చు. భగవంత్ మాన్ను తప్పించి తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. లేదా రాజ్యసభకైనా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. తాజా పరిణామాలతో కేజ్రీవాల్ రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఆసక్తి కొనసాగుతోంది. ఆయన పదవి లేకుండా ఉండలేరా అని ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఢిల్లీలో 3 సార్లు అధికారం చేపట్టిన ఆప్ అనతి కాలంలోనే జాతీయ పార్టీ హోదా పొందింది. పొరుగున ఉన్న పంజాబ్లో కూడా పాగా వేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆప్ అవినీతి కారణంగానే ప్రజలు తిరస్కరించారనే వాదన వినిపిస్తోంది. ఈ పరాజయంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇందుకు కారణమైన ఆప్ మీద గుర్రుగా ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పంజాబ్ ఆప్లో చీలిక తప్పదనే ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. ఇక ముఖ్యమంత్రి మాన్ వ్యవహార శైలిపైన ఆగ్రహంగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా ఉన్న మాన్ను తప్పించి కేజ్రీవాల్ సీఎం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపూర్తలా హౌస్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం నిర్వహించినట్లు చెప్తున్నారు. త్వరలో లూథియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ ఒకవేళ పంజాబ్ సీఎం పదవి కాదనుకున్న పక్షంలో పార్టీని కాపాడుకునే క్రమంలో రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఆప్నకు 10 మంది రాజ్యసభ ఎంపీలు, 3 లోక్సభ ఎంపీలున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సందీప్ పాఠక్తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పైకి చెప్తున్న కేజ్రీవాల్ మనసులో మాట పంజాబ్ సీఎం పదవేనని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ పంజాబ్ సీఎం కావడానికి ప్రస్తుత సీఎం మాన్ ఎంత మేరకు అంగీకరిస్తారు అన్నది అనుమానమే. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం తర్వాత భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మొదలైందని ప్రతాప్ సింగ్ బజ్వా అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాజా పరిణామాలపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఆయన పదవి లేకుండా ఉండలేరా అని ప్రశ్నించింది. ఢిల్లీ సీఎం పదవి పోవడంతో ఇప్పుడు పంజాబ్ మీద ఆయన కన్నుపడిందని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఆయన పదవి ద్వారా వచ్చే సుఖాలు లేకుండా ఉండలేరా అని ప్రశ్నించారు. పదవికి దూరమైతే కేజ్రీవాల్ నీటి నుంచి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఇసుక తవ్వకాలు, బదిలీ పోస్టింగ్లలో భారీ అవినీతి జరుగుతోందని ఆప్ తిరుగుబాటు ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ సహా కొంతమంది పంజాబ్ను తమ వ్యక్తిగత ఏటీఎంలా భావిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితుల్ని సరిదిద్దకపోతే ఢిల్లీలాగే పంజాబ్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేజ్రీవాల్ తన గుండా బిభవ్ కుమార్ని భగవంత్ మాన్ ముఖ్య సలహాదారుగా నియమించారు. పంజాబ్లో దోచుకున్న మొత్తాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. పంజాబ్ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో బదిలీ పోస్టింగ్ల విషయానికి వస్తే ప్రతి దశలోనూ అవినీతి జరుగుతోంది అంటూ దుయ్యబట్టారు.